ఫిబ్రవరి 2025 మేషరాశి ఫలాలు. ఈ మాసం కొంచెం అనుకూల ఫలితాలు తెస్తుంది. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. మీరు మానసికంగా రిలాక్స్ అవుతారు. వ్యవహార నష్టాలు తగ్గుతాయి. పరిస్థితి మెరుగవుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మరియు ఉద్యోగ మార్పుల కోసం ఈ నెల అనుకూలంగా ఉంటుంది. వ్యయం అదుపులోకి వస్తుంది. మీరు ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. కాలినరాల సమస్యలు ఈ నెలలో ఇబ్బంది పెట్టే అవకాశముంది. నిత్యం హాయిగా ఉండేందుకు సరైన వ్యాయామం మరియు ఆహార పద్ధతులు పాటించాలి. తృతీయ మరియు చతుర్థ వారాలు పితృవర్గీయులకు అంతగా అనుకూలంగా ఉండవు. పితృదేవతలకు పూజలు చేసి శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించడం మంచిది. 11 నుండి ఫిబ్రవరి 16 మధ్య నూతన కార్య ప్రారంభాలకు అనుకూలమైన రోజులు. ఈ రోజుల్లో ముఖ్యమైన పనులను ప్రారంభించడం మంచిది. ఈ మాసం ఆర్థికంగా, వ్యక్తిగత జీవితంలో పాజిటివ్ మార్పులను అందిస్తుంది. నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యాన్ని పట్టించుకుంటూ ముందుకు సాగడం ముఖ్యం. పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల ఫలితాలు మరింత మెరుగవుతాయి. ఫిబ్రవరి 2025 వృషభ రాశి ఫలాలు. ఈ మాసం సాధారణ ఫలితాలు అందిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత కంటే సామాన్య పరిస్థితులు ఉంటాయి. ధనాదాయం కూడా అంతగా ఎక్కువగా ఉండదు, కానీ అవసరాలను తీర్చుకోవటానికి సరిపోతుంది. ద్వితీయ మరియు తృతీయ వారాల్లో అవివాహితులకు వివాహ సంబంధ సంతోషాలు ఎదురుకావచ్చు. కొత్త సంబంధాలు స్థిరపడే అవకాశం ఉంది. మాసాంతంలో కుటుంబ పెద్దలతో వ్యవహార చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో సహనంతో వ్యవహరించండి. కొత్త వాహన కొనుగోలు చేసే అవకాశాలు ఉండవచ్చు. తృతీయ వారం నుండి పథకాల అమలులో కార్య విఘ్నాలు ఎదుర్కొంటారు, అందువల్ల వ్యయాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ మరియు వ్యాపార జీవితం. ఉద్యోగస్తులకు 3వ వారం నుండి చికాకులు మరియు పనిలో ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రతి పనిలో శ్రమ మరియు నిబద్ధత అవసరం. స్త్రీలకు ప్రత్యేక సూచనలు. ఈ మాసంలో స్త్రీలకు అదృష్టం అంతగా కలిసిరాదు. ముఖ్యంగా 19, 20, 29 తేదీలలో సమస్యలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఆ రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడాన్ని నివారించండి. ద్వితీయ మరియు తృతీయ వారాలు వ్యక్తిగత సంబంధాలకు శుభప్రదంగా ఉంటాయి. పనుల్లో విజయాన్ని సాధించాలంటే శ్రమతో పాటు నిరంతర ప్రయత్నాలు అవసరం. ఆర్థిక మరియు వృత్తి పరంగా ఈ మాసం సాధారణంగా ఉంటుంది. పనులు ఆలస్యమవడం మరియు కార్య విఘ్నాలు తప్పనిసరి, కానీ పట్టుదలతో ముందుకు సాగండి. కుటుంబంలో సర్దుబాటు చేయడానికి సహనం ప్రదర్శించాలి. పరిహారం: శుక్రవారం నాడు గౌరీదేవిని పూజించాలి మరియు దీపం వెలిగించాలి. ఫిబ్రవరి 2025 మిథున రాశి ఫలాలు. ఈ మాసం గౌరవం, హోదాలో వృద్ధిని అందిస్తుంది. నూతన పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. చిరు ఉద్యోగస్తులకు జీవన స్థిరత్వం సాధ్యమవుతుంది. ఇది జీవితంలో మరింత భద్రత కలిగిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి. సొంత గృహ నిర్మాణం కోసం లాభకరమైన అవకాశాలు కనిపిస్తాయి. గృహంలో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇది మీ జీవిత మార్గాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. 22వ తేదీ తర్వాత నూతన వ్యాపారాలను ప్రారంభించడం శుభప్రదంగా ఉంటుంది. లాభాలు పొందే అవకాశం ఉంది. మాసాంతంలో ఉద్యోగ భవిష్యత్ గురించి ఉన్న ఆందోళనలు పూర్తిగా తొలగిపోతాయి. విదేశీ సంబంధాల పరంగా ఈ మాసంలో కొత్త అవకాశం చర్చల రూపంలో లేదా ప్రయాణ రూపంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ కెరీర్ లేదా విద్యారంగంలో మరింత సానుకూల మార్పులను తెస్తుంది. జాగ్రత్తగా ఉండవలసిన తేదీలు: 1, 6, 10, 19 తేదీలు అంతగా అనుకూలంగా ఉండవు.
ఈ రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడాన్ని మానుకోవడం మంచిది. మీ కుటుంబ అవసరాల పట్ల శ్రద్ధ చూపండి. ఇది కుటుంబ అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. నూతన పనులు ప్రారంభించేటప్పుడు తగిన ప్రణాళిక చేసుకుని ముందుకు సాగండి. మీ విజయాలు మరియు గుర్తింపులను మంచి సంబంధాల నిర్మాణం కోసం ఉపయోగించుకోండి. పరిహారం: బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు. పిల్లలకు బహుమతులు లేదా దానం చేయడం ద్వారా మీ అదృష్టాన్ని పెంచుకోవచ్చు. ఫిబ్రవరి 2025 కర్కాటక రాశి ఫలాలు: జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలు అందుతాయి. స్వార్జిత పరిధిలోనూ మంచి ఆర్థిక స్థితి అనుభవిస్తారు. ఇది మానసిక శాంతిని కలిగిస్తుంది. పుష్యమి నక్షత్రం వారికి స్టాక్ మార్కెట్ వంటి పెట్టుబడి మార్గాలలో ఈ మాసం అనుకూలం. ఈ మాసం మొత్తం మానసిక ఉల్లాసంతో గడుపుతారు. ప్రత్యేకించి తృతీయ వారం వరకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం మరియు అనుకూల వాతావరణం లభిస్తుంది. తృతీయ వారం వరకు ఉద్యోగ జీవితంలో శుభ ఫలితాలు ఉంటాయి. చివరి వారం నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది మీ పనితీరుపై ప్రభావం చూపవచ్చు. ఉద్యోగంలో సహచరుల సహాయం అందకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో మీరు సహాయం చేసిన వారు కూడా ఈ సమయంలో సహకారం అందించకపోవడం మిమ్మల్ని నిరాశపరుస్తుంది. సమయ ప్రణాళికపై దృష్టి పెట్టండి. చివరి వారం ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనేందున ముందుగానే పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడం ఉత్తమం. ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ ముఖ్యంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడులు చేయాలనుకుంటే జాగ్రత్తగా నిపుణుల సలహాతో ముందుకు సాగండి. వ్యవహార నైపుణ్యాలను మెరుగుపరచండి. సహచరుల నుంచి సహాయం అందకపోయినా సమస్యలను స్వయంగా పరిష్కరించే దిశగా కృషి చేయండి. పరిహారం: సోమవారం నాడు పార్థివ లింగానికి పూజ చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు. దీనవంతులకు అన్నదానం చేయడం ద్వారా దుష్ట ఫలితాల నుంచి విముక్తి పొందవచ్చు. ఫిబ్రవరి 2025 సింహరాశి ఫలాలు: ఈ మాసంలో ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, వివాహ ప్రయత్నాలు మరియు సంతాన సంబంధిత ప్రయత్నాలకు ఈ మాసం అనుకూల కాలం. మాస మధ్యంలో ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. పితృవర్గీయుల ఆరోగ్యంపై లేదా సంబంధాలపై సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మిత్రులతో సంబంధాలు మాసాంతంలో కొన్ని చిరాకు మరియు నష్టాలను తీసుకురావచ్చు. ముఖ్యంగా 20, 21, 22 తేదీలలో. చివరి వారంలో శారీరక శ్రమ అధికమవుతుంది. ఇది అలసట మరియు శక్తి కోల్పోవడానికి దారితీస్తుంది. నరాల సమస్యలు బయటపడే అవకాశం ఉంది. అందువల్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మానసికంగా విచార భావనలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ధ్యానం లేదా విశ్రాంతి చర్యలతో వాటిని అధిగమించండి. పర్యటనల సమయంలో మంచి విశ్రాంతి తీసుకోవడం మరియు శారీరక శ్రమను తగ్గించడం అవసరం. మిత్రులతో సంబంధాలలో సంయమనంతో వ్యవహరించండి. ముఖ్యంగా అనవసర చర్చలను నివారించండి. ఆకస్మిక ప్రయాణాలకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. పితృవర్గీయుల ఆరోగ్యం: వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి మరియు అవసరమైన చికిత్స అందించండి. పరిహారం: ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి. పేదవారికి నారింజ రంగు బట్టలు లేదా పండ్లు దానం చేయడం మానసిక ప్రశాంతతను మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదు. ఫిబ్రవరి 2025 కన్యా రాశి ఫలాలు: ఈ మాసం గృహ నిర్మాణం లేదా రుణ సంబంధ ప్రయత్నాల కోసం అనుకూలమైన కాలం. ద్వితీయ వారంలో ప్రభుత్వ సంబంధ సన్మానం లేదా ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉంటాయి. కార్యసిద్ధి యోగం ఉండడం వల్ల మీరు ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకున్న విధంగా విజయవంతంగా పూర్తవుతాయి. తృతీయ వారంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి, కానీ శస్త్రచికిత్స అవసరం ఉండదు.
ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవడం మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సమయాన్ని వినియోగించడం మంచిది. చివరి వారంలో మీ జీవిత భాగస్వామితో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో శాంతి మరియు స్నేహపూర్వక ధోరణి అవలంబించడం మంచిది. మాసం చివరిలో మీకు సామాన్య ఫలితాలు ఎదురవుతాయి. పెద్ద విజయాల కంటే స్థిరమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. తృతీయ వారంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎలాంటి స్వల్ప సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోండి. భాగస్వామితో సవాళ్లను అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయండి. నిర్మాణాలు లేదా ప్రయాణాల కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించండి. ద్వితీయ వారంలో లభించే అవకాశాలను పూర్తి సద్వినియోగం చేసుకోండి. పరిహారం: బుధవారం నాడు విష్ణు సహస్రనామం పఠించండి. గణపతికి నువ్వుల పొంగలి నైవేద్యం చేయడం శుభ ఫలితాలను అందిస్తుంది. ఫిబ్రవరి 2025 తులా రాశి ఫలాలు. ఈ మాసం మిశ్రమ ఫలితాలు అందిస్తుంది. షేర్ మార్కెట్ పెట్టుబడుల్లో నష్టాలు ఎదురుకావచ్చు, అందుకే ఈ ప్రాంతంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మాస మధ్యలో ఖర్చులు అధికంగా ఉంటాయి, కాబట్టి వ్యయ నియంత్రణకు ప్రణాళిక అవసరం. గృహ వాతావరణం మాసం ప్రారంభం నుంచి అశాంతి కలిగించేలా ఉంటుంది. ద్వితీయ వారంలో దూర ప్రాంతం నుండి అశుభ వార్త వింటారు. ఇది కుటుంబ సభ్యులపై ప్రభావం చూపవచ్చు. కోర్టు సంబంధిత అంశాలు చిరాకును కలిగిస్తాయి, కాబట్టి ఎలాంటి నిర్ణయాలైనా సన్నద్ధతతో తీసుకోవడం ఉత్తమం. చివరి వారంలో ఒంటరితనం మిమ్మల్ని బాధించవచ్చు. ఈ సమయంలో మానసిక స్థితిని మెరుగుపరచడానికి మీకు ఇష్టమైన పనులలో నిమగ్నమవ్వడం మంచిది. విద్యార్థులు శ్రమించవలసిన సమయం ఇది. అనవసరమైన పనులపై శ్రద్ధ తగ్గించి చదువుపై దృష్టి పెట్టాలి. కళాకారులు ఈ మాసంలో ప్రోత్సాహకరమైన అవకాశాలు పొందవచ్చు. అనుకూలమైన మరియు అననుకూలమైన తేదీలు. అనుకూలమైనవి 2, 6, 7, 15, 29 తేదీలు అనుకూలమైనవిగా ఉండవు. ఈ తేదీల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం నివారించండి. సూచనలు: పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించండి. ముఖ్యంగా షేర్ మార్కెట్ సంబంధిత పెట్టుబడులను జాగ్రత్తగా నిర్వహించండి. కుటుంబంలో అనిశ్చిత పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సంయమనం పాటించండి. ఒంటరితనం నివారించడానికి స్నేహితులతో సమయం గడపండి లేదా మానసిక సంతోషాన్ని అందించే క్రియాశీలక పనులలో పాల్గొనండి. విద్యార్థులు చదువుపై మరింత కృషి చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. పరిహారం: శుక్రవారం మహాలక్ష్మి పూజ చేయండి. శనివారం నాడు పేదలకు నూనెతో నింపిన దీపాలు వెలిగించడం శుభప్రదం. ఫిబ్రవరి 2025 వృశ్చిక రాశి ఫలాలు. ఈ మాసంలో ఆర్థిక ధన ప్రాప్తి బాగా ఉంటుంది. సంకల్పాలు నెరవేరే సమయం కాబట్టి మీరు చేపట్టిన ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆర్థికంగా మొత్తం నెలను సౌకర్యవంతంగా గడపగలుగుతారు. మొదటి మరియు రెండవ వారాలు అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉంటాయి. మీ వృత్తిలో మరియు వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు సానుకూల సమయం ఇది. మూడవ వారంలో సుఖ వ్యాధుల కారణంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి శారీరక శ్రద్ధ అవసరం. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. కుటుంబం మరియు బంధువులతో సజావుగా వ్యవహరించండి. బంధువుల వర్గం వ్యక్తులతో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ నెల మొత్తం ఉత్సాహపూరితంగా ఉంటుంది. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మరియు మినహాయించదగిన సమస్యలను జాగ్రత్తగా నివారించండి. మూడవ వారంలో ఆహార మరియు జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. బంధువులతో సంయమనం పాటించండి మరియు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఆర్థిక అవకాశాలను చక్కగా ఉపయోగించుకోండి మరియు మితమైన ఖర్చులపై దృష్టి పెట్టండి.
ఈ ఉత్సాహపూరిత సమయాన్ని మీ వ్యక్తిగత మరియు వృత్తి విజయాల కోసం వినియోగించుకోండి. పరిహారం: ప్రతి మంగళవారం మంగళ గ్రహాన్ని శాంతిపరిచే పూజలు చేయడం మంచిది. పేదలకు ఆహార దానం చేయడం శుభప్రదంగా ఉంటుంది. ఫిబ్రవరి 2025 ధనుస్సు రాశి ఫలాలు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. సువర్ణ పెట్టుబడులు చేసేందుకు అనువైన సమయం. మీ నిర్ణయాలు భవిష్యత్ లాభదాయకంగా ఉంటాయి. పాత ఆర్థిక సమస్యలు కొంతమేరకు తగ్గుముఖం పడతాయి. బంధువుల కలయిక వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో సమస్యలు తగ్గుతాయి. సంబంధంలో మరింత శ్రద్ధ, ప్రేమ పెరుగుతుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇది మానసికంగా సంతోషాన్ని కలిగిస్తుంది. తగాదాలు లేదా చర్చలలో మీ వాదనకు విలువ లభిస్తుంది. ఇది మీ పరపతిని పెంచుతుంది. చాలా కాలంగా వాయిదా పడిన పనులు ముగింపు దశకు చేరుకుంటాయి. 22వ తేదీ తర్వాత ఉద్యోగం లేదా వృత్తిలో ఉన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. సంతోషకర వార్తలు ఈ మాసం చివరిలో వింటారు. వీటి వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరడానికి అనుకూల సమయం. విశ్వాసంతో చేసిన నిర్ణయాలు మీకు మంచి ఫలితాలు తెస్తాయి. ఈ మాసం మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటే జీవనశైలిలో మెరుగుదల కలిగించే ప్రయత్నాలు చేయడం మంచిది. శారీరక మరియు మానసిక శ్రద్ధ ద్వారా మీరు అలసట లేకుండా ఉంటారు. ఈ మాసం మీ జీవితంలో అనుకూల మార్పుల ప్రారంభం కాబడుతుంది. వ్యక్తిగత, వృత్తి, ఆర్థిక విషయాలలో స్థిరత్వం వస్తుంది. సూచనలు: ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడులు సాంకేతికంగా మరియు జాగ్రత్తగా పరిశీలించి చేయండి. సంబంధాలు: జీవిత భాగస్వామితో మరింత సమయం గడపండి. ఇది సంబంధ బంధాన్ని మరింత బలపరుస్తుంది. వృత్తి: ప్రాధాన్యతలతో పనిచేసి వాయిదా వేస్తున్న పనులను పూర్తి చేయండి. ఆరోగ్యం: జీవనశైలిని మార్చుకుని ధ్యానం లేదా నడకల వంటి ప్రక్రియలు జోడించండి. పరిహారం: గురువారం దినం పసుపు వస్తువులు దానం చేయడం వల్ల గురు గ్రహానికి శాంతి కలుగుతుంది. ఆలయంలో గోపూజ చేయడం శుభప్రదం. ఫిబ్రవరి 2025 మకర రాశి ఫలాలు. ఈ మాసంలో ఆదాయం బాగుంటుంది. రావలసిన ధనం చేతికి చేరుతుంది. ఇది ఆర్థిక భారం తగ్గిస్తుంది. అయితే తృతీయ వారం నుండి అధిక ధన వ్యయం ఉంటుంది, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి. తృతీయ వారంలో ఆరోగ్య సమస్యలు మరియు ఆశాభంగం ఎదురవుతాయి. జీవిత శైలిలో మార్పులు తీసుకురావడం ద్వారా ఆరోగ్య సమస్యలను తగ్గించవచ్చు. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. ఇది పనితీరుపై ప్రభావం చూపవచ్చు. 24, 25, 26 తేదీల్లో ఉద్రేకం వల్ల నష్టం పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. వాహన ప్రమాద సూచన ఉండటంతో ద్వితీయ వారంలో ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి. కుటుంబ సభ్యులతో సందర్భానుసారంగా మెలగడం అవసరం. అలా చేయడం ద్వారా సమస్యలు తగ్గుతాయి. నిస్సహాయత అనుభూతి చెందకుండా విశ్రాంతి కోసం సమయం కేటాయించండి. ఈ మాసంలో ఆదాయం బాగుంటుంది, కానీ వ్యయాలు అధికం అవుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ముఖ్యము. ఆరోగ్యం మరియు ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. మూడవ వారం తర్వాత సమయం కొంత అసంతృప్తికరంగా ఉండవచ్చు, కానీ ఆత్మనిర్బంధంతో సమస్యలను ఎదుర్కోవచ్చు. పరిహారం: శనివారం నాడు ధన దానం చేయడం ద్వారా శని గ్రహాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. మహాదేవుని పూజ చేసి నిత్యం శివ స్తోత్రాలను పఠించడం శుభప్రదం. ఫిబ్రవరి 2025 కుంభరాశి ఫలాలు. ఈ మాసంలో ఆదాయం సామాన్యం ఉంటుంది. తలపెట్టిన పనులలో మీరు అనుకున్న విధంగా అవకాశాలు చేజారిపోవడం కష్టంగా మారవచ్చు. నూతన ఆదాయ మార్గాలు కనుగొనడానికి శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తగా చూసుకోవడం అవసరం.
సాధ్యమైనంత త్వరగా మీ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. పురుష సంతానం వలన సమస్యలు ఎదురవుతాయి. వాటిని కూలకట్టడానికి మంచి చర్చలు అవసరం. తగాదాలు వలన అశాంతి ఏర్పడవచ్చు. దాంతో మీరు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మాసంలో మీరు మీ వృత్తికి సంబంధించిన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి. తద్వారా వ్యాపారంలో లేదా ఉద్యోగంలో పురోగతి సాధించవచ్చు. ఈ మాసం మీకు సామాన్యమైన ఆర్థిక పరిస్థితిని ఇవ్వటంతో మీరు కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించి జాగ్రత్తగా సమస్యలు పరిష్కరించాలి. ఆరోగ్య సమస్యలు మరియు పురుష సంతానంతో సమస్యలు వలన మీరు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తిగత జీవితంలో శాంతి కోసం వృత్తి నైపుణ్యాలు పెంచుకోవటం ముఖ్యమై ఉంటుంది. పరిహారం: శనివారం నాడు శని గ్రహానికి పూజలు చేయడం లేదా పేదలకు ఆహారం ఇవ్వడం శుభప్రదం. గంగా స్నానం చేయడం ద్వారా పాపాలు శోధన చేయబడతాయి.